నిన్నటి కథలో శాంతనుడికి సత్యవతి వల్ల ఇద్దరు కొడుకులు కలిగారని తెలుసుకున్నాం కదా. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు చిన్న వయసులోనే చనిపోయాడు. ఇక విచిత్రవీర్యుడికి పెళ్లి చేయాలని అనుకున్నారు. కాశీరాజు తన ముగ్గురు అందమైన కూతుళ్లైన అంబ, అంబిక, అంబాలికల స్వయంవరం ఏర్పాటు చేశాడు. భీష్ముడు తన తమ్ముడి కోసం ఆ స్వయంవరానికి వెళ్లాడు. అక్కడ ఎందరో రాజులు పోటీ పడుతుండగా భీష్ముడు ఒక్కడే అందరినీ ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురానికి తీసుకొచ్చాడు. అయితే అమ్మ అనే రాజకుమార్తె సాల్వుడు అనే రాజును ప్రేమిస్తోంది. ఈ విషయం భీష్ముడికి తెలిసింది. ధర్మం తప్పకూడదని భావించి ఆమెను సాల్వుడి దగ్గరికి వెళ్లమని చెప్పాడు. కాని సాల్వుడు అంబను అంగీకరించలేదు. అవమానంతో అంబ భీష్ముడిపై కోపం పెంచుకుంది. తన జీవితానికి కారణం ఆయనే అని భావించి ఆయనపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇక అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం జరిపించారు. కాని విచిత్రవీర్యుడు పెళ్లైన కొద్దికాలానికే అనారోగ్యంతో చనిపోయాడు. ఇలా ముగ్గురు రాజకుమార్తెలు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అంబ అయితే భీష్ముడిపై పగతో మరో జన్మ ఎత్తి ఆయన మరణానికి కారణమవుతానని శపథం చేసింది.